తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన ఆసిమ్ మునీర్ పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. భారత్ మన మీద యుద్ధానికి వస్తే చాలా తీవ్రంగా బుద్ధి చెప్తాం, ఇంతటితో ఆగల, భారత్ని ఏసి పడేస్తాం, ఒక్కసారి పిడికిలి బిగించి కొడితే భారత్ నామరూపాలు లేకుండా పోతుంది, మనల్ని తక్కువ అంచనా వేసుకుంటుందేమో భారత్, ఇక ఎప్పుడు యుద్ధం వచ్చినా మేమే గెలుస్తామని చెప్పి ఊహాలోకంలో విహరిస్తుందేమో భారత్. మేము ఇప్పుడు అలా లేం, అన్నింటికీ తెగించి ఉన్నాం, అన్నింటికీ సిద్ధపడే ఉన్నాం, భారత్ ఎప్పుడు యుద్ధానికి వచ్చినా పూర్తిగా స్మాష్ చేసి పడేస్తామని చెప్పి పిచ్చి కూతలు, ఇష్టం వచ్చినట్టుగా తనకి పిచ్చి లేసినట్టుగా మాట్లాడాడు. నిజంగా ఆయన ఏ సందర్భంగా మాట్లాడాడు? మొన్నటి వరకు ఆర్మీ చీఫ్గానే ఉన్నాడు, కానీ 2 రోజుల క్రితం అతనికి ఒక పెద్ద పోస్ట్ ఇచ్చారండి. ఆ పెద్ద పోస్ట్ ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, సిడిఎఫ్, దాన్ని ఒకటి క్రియేట్ చేశారు. అంటే త్రివిధ దళాల అధిపతి. ఈ పోస్టు లేదు పాకిస్తాన్లో. మొన్ననే 27వ రాజ్యాంగ సవరణ చేసి ఆ పార్లమెంట్లో ఇతని కోసమే, ఇతన్ని సూపర్ మ్యాన్ చేయటం కోసం ఒక పోస్ట్ క్రియేట్ చేశారండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే త్రివిధ దళాలు మూడింటికి కూడా ఇతనే బాసు. అంటే ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, ఈ 3 దళాలకు ఇతను సూపర్ పవర్. ఆ 3 దళాలు ఇతని అండర్ కంట్రోల్లో ఉంటాయి. ఇతను ఏం చెప్తే చేస్తాయి. భారత్ మీద దాడి చేయమంటే చేస్తాయి, ఉగ్రవాదుల్ని తయారు చేసి భారతదేశంలో వదలమంటే వదులుతాయి. మొన్న పెహల్గాం దాడి జరిగింది కదా, అలాంటి దాడులు ఏమన్నా చేయాలన్నా కానీ వెనకుంటే స్క్రీన్ ప్లే రచించి పంపించేస్తాడు. ఇంత దుర్మార్గంగా ఆలోచించే మనస్తత్వం ఉంది పాకిస్తాన్ వాళ్ళకి. ఇప్పుడు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తే త్రివిధ దళాలకు బాస్ అయ్యాడు కాబట్టి ఇక నాకు అడ్డే ఉంది, ఇక నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఒక భ్రమలో ఉండిపోయాడు ఈ ఆసిమ్ మునీర్. అందుకే పిచ్చి పట్టినట్టుగా మాట్లాడాడు. మమ్మల్ని తక్కువ అంచనా వేయటానికి వెళ్ళలేదు, ఇక ఇష్టం వచ్చినట్టుగా కొడతాం, ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తాం, ఎంతమంది వస్తారో రండి అన్నట్టు ఆ స్టైల్లో మాట్లాడాడు ఆసిమ్ మునీర్. ఎంత దుర్మార్గం చూడండి. ఆపరేషన్ సింధూర్ కొట్టిన దెబ్బకి మైండ్ పోయి ఉంటుంది. మన కాళ్ళ బేరానికి వస్తే ఇక వద్దు బాబోయ్, ఆపండి బాబోయ్ అంటే వాళ్ళ సైనిక ప్రతినిధులు మన వాళ్ళతో హాట్లైన్లో డిస్కషన్స్ చేస్తే అప్పుడు ఆపాం. లిటరల్గా మన కాళ్ళ మీద పడిపోయారు. అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అనేది విరామం ప్రకటించిన పరిస్థితుంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మనం అప్పుడు అంగీకారం తెలిపాం. అయినా వీడికి బుద్ధి రాల, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఈ పోస్టు ఎందుకు ఇచ్చారు అన్నది కూడా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. మొన్న 29వ తారీఖుకి ఈ ఆర్మీ చీఫ్గా అతని పదవీకాలం అయిపోయింది. అయితే 5 సంవత్సరాల పాటు ఇతను త్రివిధ దళాలకు పాకిస్తాన్లో అధిపతిగా ఉండేందుకు అవకాశం లభించినట్టయింది. రాజ్యాంగ సవరణ చేసి మరి ఇతన్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారంటే ఒక పెద్ద ప్లాన్తో ఉన్నారు. భారతదేశం మీద ఏ క్షణమైనా సరే దాడులు చేయటానికి ఒక ప్రణాళికతో ఇతన్ని బాస్ చేశారు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అదే అంచనా వేస్తోంది భారత ఇంటెలిజెన్స్ కూడా. ఇక్కడ ఇతనికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి తెలుసా? ఆ 3 దళాలకు అధిపతి మాత్రమే కాదు, ఇతను ఏం చేసినా, ఎలాంటి దుర్మార్గాలు చేసినా ఇతని మీద కేసులు ఉండవండి. ఆ పోస్ట్ పవర్ అలాంటిది. ఆ దేశ అధ్యక్షులకు ఉన్నటువంటి పవర్సు న్యాయపరమైనటువంటి వివాదాల్లో కూడా ఇతన్ని ఇంట్రాగేట్ చేయడానికి లేదు. ఇతని మీద ఏ తప్పుడు ఆరోపణ చేసినా, ఇతని మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఇన్వెస్టిగేషన్ అనేది ఉండదు. ఇతను ఎంత దోపిడీ చేసినా, ఎంత లూటీ చేసినా, ఎంత దుర్మార్గంగా భారత్ మీద దాడులు చేయడానికి ప్లాన్లు చేసినా ఇక న్యాయపరమైనటువంటి విచారణ ఉండదు. ఇతనికి విచారించే ఆ రైటు ఆ దేశంలో లేదు. అంత సూపర్ పవర్ కలిగినటువంటి పోస్ట్, దానికి నిబంధనలు అట్లా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి సిడిఎఫ్ పదవిని ఇతనికి కట్టబెట్టారు అంటే ఏదో ఒక పెద్ద ప్లాన్తోనే ఆసిమ్ మునీర్ ఉన్నాడు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం కొద్దిగా బ్యాక్ వెళ్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు ఒకసారి చూస్తే మీ అందరూ గుర్తుండే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్తో లంచ్ మీట్లో పాల్గొన్నాడు ఆసిమ్ మునీర్. అంటే అప్పుడేదో డిస్కషన్స్ కొంచెం డీప్గానే జరిగినాయి అని చెప్పి అప్పట్లోనే చర్చ జరిగింది. ఎందుకంటే ఒకవైపు అప్పుడు ట్రంప్ మన మీద ఇష్టారీతిన సుంకాలు విధిస్తూ ఉన్నాడు,
50% సుంకాలు విధించాడు. రష్యాతో మీరు చమురెందుకు కొంటా ఉన్నారు, రష్యా యుద్ధం చేయడానికి భారత్ సహకరిస్తుందని చెప్పి కల్లబొల్లి మాటలు కబుర్లు చెప్పి మనకి 50% సుంకాలు విధిస్తూ, మరోవైపు ఆసిఫ్ మునీర్ ఇలాంటి నీచులతో డొనాల్డ్ ట్రంప్ లంచ్ మీట్లు ఏర్పాటు చేసి చాలా లోతుగా భారత్కి వ్యతిరేకంగా డిస్కషన్స్ జరిగినాయి. నువ్వు CDF ఆ పోస్టుని క్రియేట్ చేసేసుకో, నీకు నా మద్దతు ఉంటుంది, నువ్వు ఆ పోస్ట్లో ఉండి భారత్ మీద కాలు దువ్వు, భారత్ మీద కవ్వింపు చర్యలకు పాల్పడు, ఇలాంటి దాడులు నువ్వు కొనసాగిస్తేనే ఉండు, నీ వెనకాల నేనుంటా అని చెప్పి భరోసా ఇచ్చాడా? అందుకే ఇప్పుడు ఇతను ఈ పోస్ట్లో ఉన్నాడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందో తెలుసా? సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. అంటే వ్యూహాత్మక రక్షణ ఒప్పందం జరిగింది పాకిస్తాన్కి, సౌదీ అరేబియాకి. అంటే ఎలాంటి ఒప్పందం అది? నాటో తరహా ఒప్పందం. రెండు దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా రెండింటి మీద దాడి జరిగినట్టే. దాడి ఒకవేళ జరిగితే యుద్ధానికి ఇద్దరు కలిసి రావాలి. సైనికపరమైనటువంటి సాయం చేసుకోవాలి, ఆయుధాల పరంగా సాయం చేసుకోవాలి, ఆర్థికపరమైనటువంటి యుద్ధానికి అవసరమయ్యే నిధులు సమకూర్చే విషయానికి సంబంధించి ఆ సాయం చేయాలి. ఇవన్నీ కూడా ఆ ఒప్పందంలో ఉన్నాయి. దీనికి కూడా ట్రంప్ మద్దతు ఉంది. కాబట్టి సౌదీ అరేబియా అమెరికా ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్కి ఇష్టం లేకపోయినా పాకిస్తాన్తో చేతులు కలిపింది. మళ్ళీ భారతదేశంతో ఏదైనా యుద్ధం లాంటిది వస్తే అప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశాలు మద్దతుగా వస్తాయి. నేను మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తా, అమెరికా నేను మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తా, పరోక్షంగా నా సహకారం నీకే ఉంటుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా భారతదేశం మీద చెలరేగిపో. ఇదే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవాలు దీంట్లో ఏ మేరకు ఉన్నాయి అన్నది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇతను CDF ఈ పదవి వచ్చిందో లేదో భారత్ మీద ఇష్టారీతిని మాట్లాడుతూ ఉన్నాడు. వేసేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం, ఇప్పుడు రండ్రా చూసుకుందాం అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ వెధవ. ఆపరేషన్ సింధూర్ టైం, అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు జరిగింది? మన దేశంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి కుటుంబాలు, అమాయకులైనటువంటి ఆ కుటుంబంలో ఉన్న మహిళల సింధూరం చెరిగిపోయింది. పెహల్గాంలో పర్యాటక ప్రదేశంలో 26 మంది అమాయక భారతీయుల్ని మతం పేరుతో ఉగ్రవాదులు ఎంత దారుణంగా చంపేశారండి. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి వీడు హిందువా ముస్లిమా అని అడిగి నోరు విప్పకపోతే ప్రైవేట్ పార్ట్స్ చూసి స్పాట్లో కాల్చి చంపేశారు కదా. 26 మంది అభంశుభం తెలియనటువంటి అమాయకులు కదా. ఆ ఇంట్లో ఉన్న మహిళలు మొత్తం సింధూరం చెరిగిపోయింది. నుదుటున్న సింధూరం చెరిపేశారు కాబట్టి వెంటనే మోదీ గారు యాక్షన్ ప్లాన్ రంగం సిద్ధం చేశారు. ఒక అర్ధరాత్రి సమయంలో మన బలగాలు ఉవ్వెత్తున ఎగసి అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో దాక్కున్నటువంటి POKలో దాక్కున్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాల్ని కూల్చిపడేశాయి. ఆపరేషన్ సింధూర్ ఎంత గొప్పగా జరిగిందో మనం చూసాం. ఇంకొక 2 రోజులైతే మొత్తం కూడా పాకిస్తాన్ని స్మాష్ చేసి పడేసేవాళ్ళం. కానీ వాళ్ళు మన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు తట్టుకోలేక మన కాళ్ళబేరానికి వస్తే అప్పుడు ఆపాం. అయినా కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదండి. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే బలం కూడా తీసుకుంటున్నారు. సౌదీతో ఒప్పందాలు, అమెరికా మద్దతు, తర్వాత పరోక్షంగా చైనా మద్దతు. అంటే మద్దతుని కూడా తీసుకుని భారత్ మీద యుద్ధానికి వెళ్దాం అనే కదా ఇప్పుడు ఇతనికి ఈ పదవిని క్రియేట్ చేసిందని కూడా అర్థం అదే కదా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఆసిఫ్ మునీర్ భారత్ మీద ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నటువంటి ఇతన్ని ఏం చేయాలి? అమెరికా మద్దతుతోనే, సౌదీ అరేబియా మద్దతుతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి భావించాలా? మళ్ళొక్కసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడంటే అతి త్వరలోనే యుద్ధభేరి ఏమైనా మోగబోతుందా? పాకిస్తాన్ అలాంటి చర్యలకు దిగే అవకాశం ఉందా? అప్పుడు మళ్ళొక్కసారి ఇలాంటి యుద్ధ పరిస్థితులు వస్తే భారత్ ఏం చేయాలి?